ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్టులలో గాడ్ ఆఫ్ వార్ ఒకటి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ భారీ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా హీరో విషయంలో జరిగిన మార్పులు, ఊహాగానాలు ఈ ప్రాజెక్టును మరింత హాట్ టాపిక్ గా మార్చాయి. ప్రారంభంలో ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరగడంతో ఆయన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో మార్పులు చోటు చేసుకున్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ అట్లీతో భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడంతో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళింది. ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకమైన డైరెక్షన్ లో భారీ మైథలాజికల్ సినిమా రానుందని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా బన్నీ చేతిలోనే ఉందని అతని కాంపౌండ్ వర్గాలలో చెప్పడంతో పాటు గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పై అనిశ్చితి నెలకొంది. సరే, ఈ ప్రాజెక్ట్ బన్నీ చేస్తున్నాడన్నా అంటే రీసెంట్ గా బన్నీ బర్త్డే సందర్భంగా అతను చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ రాగా ఆ అప్డేట్స్ లో లోకేష్ కనకరాజ్ మూవీ ఉంది. కానీ గాడ్ ఆఫ్ వార్ సినిమా అప్డేట్ అయితే లేదు. దీంతో ఈ సినిమా ఎన్టీఆర్ చేతిలోనే ఉందని వార్తలు కూడా మళ్ళీ ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలోనే గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ వద్దే ఉందని బలంగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ లో తన క్రేజ్ ను పెంచుకున్న ఎన్టీఆర్ భారీ స్థాయి కథలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్ వంటి ప్రాజెక్టు ఆయనకు సరైన చాయిస్ గా భావిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ చేయడం దాదాపు ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 20న కీలక తేదీగా మారనుంది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్డే ఉండడంతో ఆ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన గ్రాండ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వీడియో కోసం విఎఫ్ఎక్స్ వర్క్ వేగంగా జరుగుతున్నాయి అని, అత్యున్నత నాణ్యతతో వీడియోను రూపొందించేందుకు టీం రాత్రి పగలు శ్రమిస్తున్నారు అని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగిన విజువల్ ఎఫెక్ట్స్ అంచనాలకు తగ్గట్టుగా వస్తే మే 20న ఈ సినిమాను అనౌన్స్ చేయాలని టీం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అనౌన్స్మెంట్ వీడియోనే హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలి అనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ స్కేల్ ను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక సినిమా ప్రకటనే కాకుండా టాలీవుడ్ లో కొత్త ప్రమాణాలను సెట్ చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఒకవేళ మే 20న అనౌన్స్మెంట్ వస్తే గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గా అధికారికంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి హీరో మార్పుల చర్చలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ అంచనాల మధ్య కీలక దశలోకి చేరుకుంది. మే 20న వచ్చే అప్డేట్ తో అన్ని సందేహాలకు తెరపడుతుందా లేక ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.